శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అజలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం నారాయణీయంలోని 96వ దశకం భగవద్విభూతి మొత్తం అర్థంతో సహా చెప్పుకుందాం. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురుమహిమన్నక్షరాణామకార తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదోపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభి పక్షిణాం వైనతేయో నాగానాం అస్యనంత సురసరిదపి చ శ్రోతసాం విశ్వమూర్తే. ఇక్కడ పరమాత్మ విభూతులు దేంట్లో ఎక్కువగా ప్రకాశిస్తాడు పరమాత్మ గురించి చెప్తున్నారు. విశ్వరూపుడు అయిన శ్రీకృష్ణ, నీవు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడవు. అక్షరాలలో అకారం, మంత్రాలలో ఓంకారం, రాజులలో మనుచక్రవర్తి, మహామునులలో భృగు మహర్షి, నారదముని నీ దివ్య స్వరూపాలే. అలాగే రాక్షసుల్లో ప్రహ్లాదుడు, పశువులలో కామధేనువు, పక్షులలో గరుత్మంతుడు, నాగులలో అనంతుడు, నదులలో గంగానది కూడా నీ దివ్య రూపాలే. బ్రహ్మణ్యానాం బలస్త్వం క్రతుషు చ జపయజ్ఞోసి వీరేషు పార్థో భక్తానాముద్ధవస్త్వం బలమపి బలినాం ధామ తేజస్వినాం త్వం నాస్వంతస్వద్విభూతే వికసతిశయం అతిశయం అన్నమాట. వికసదతిశయం వస్తు సర్వం త్వమేవ త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవద్రుతే తన్న కించేత్ ప్రపంచే. ప్రభు, బ్రాహ్మణులని సజ్జనులని భక్తితో కొలిచేవారిలో నీవు బలి చక్రవర్తివి. యజ్ఞాలలో జపయజ్ఞం, మహావీరులో అర్జునుడు, భక్తులలో ఉద్ధవుడు, బలవంతులలో బలము, మహాతేజోవంతులలోని తేజస్సు నీవే. నీవే జీవుడివి, నీవే ప్రకృతివి, నీ విభూతులు అనంతాలు. ప్రపంచంలో ఉన్న విశిష్టమైనవన్నీ నీవే. నీలో లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. ధర్మం వర్ణాశ్రమాణాం శృతిపదవిహితం త్వత్పరత్యేవ భక్త్యా కుర్వంతోంతర్విరాగే వికసతి సనకైస్యంత్యజంతో లభంతే. సత్తాస్ఫూర్తి ప్రియత్వాత్మకమఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం నిర్మూలం విశ్వమూలం పరమమహమితి త్వద్విబోధం విశుద్ధం. స్వామి, నీ మీద ఎంతో భక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ వేద విహితమైన వర్ణాశ్రమ ధర్మాల్ని సక్రమంగా పాటించే వ్యక్తిలో మాత్రమే వైరాగ్య భావం క్రమక్రమంగా అంకురించి పెంపొందుతుంది. అలా ఆ వ్యక్తిలో వైరాగ్యం పరిపూర్ణంగా ఏర్పడినప్పుడు తను చేసే కర్మలని వదిలివేస్తాడు. అప్పుడే అతడికి పరిశుద్ధమైన కేవల జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు జీవుడు సచిదానంద స్వరూపమైనది, భిన్న భిన్న వస్తువులలో అభిన్నంగా ఉండేది, సమస్త సృష్టికి కారణభూతమైనది, తనకు మూలం అనేది లేనిది అయిన విశుద్ధ బ్రహ్మత్వ సిద్ధిని స్వయంగా పొందుతాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జ్ఞానం కర్మాపి భక్తి స్థితయమిహ భవత్ ప్రాపకం తత్ర తావత్ నిర్విణ్ణానామశేషే విషయ ఇహ భవేత్ జ్ఞానయోగేధికార. సక్తానాం కర్మయోగ స్త్వయి వినిహితో ఏతు నాత్యంతసక్త నాప్యంత్యంతం విరక్త
స్వై చ ధృతరస భక్తియోగో యమీషా. దేవా, జ్ఞానం, కర్మ, భక్తి అనేవి నిన్ను చేరుకోవటానికి పరమ సాధన మార్గాలు. తమ జీవితంలో అన్ని విషయాల మీద వైరాగ్యాన్ని కలిగి ఉన్న మానవులు జ్ఞానయోగం పొందడానికి అర్హులు. విషయాల మీద ఆసక్తి ఉన్న మానవులు తాము చేసే కర్మల ఫలాన్ని నీకు సమర్పించి వారు కర్మలని ఆచరించుకోవచ్చు. ఇక విషయాల మీద ఆసక్తి లేని వారికి, దేని మీద తీవ్రమైన వైరాగ్యం లేని వారికి, నిన్ను సదా స్మరించటంలోనే ఆనందం పొందేవారికి భక్తి మార్గం ఒక్కటే అనుసరించతగింది. జ్ఞానం త్వద్భక్తత్యాం వా లఘుసుకృతవసాన్యర్త్యలోకే లభంతే తస్మాత్తత్రైవ జన్మ సృహయతి భగవన్ నాకగో నారకో వా. ఆవిష్టం మాం తు దైవాద్భవజలధీ పోతాయితే మర్త్యదే త్వం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేద. ఇక్కడ చెప్తున్నారు, దేవా, మానవలోకంలో జన్మించిన వారు తాము చేసుకున్న పుణ్యఫలం వల్ల భక్తి జ్ఞానాలని చాలా సులభంగానే పొందగలరు. అందుకే స్వర్గలోకవాసులు, నరకంలో నివసించేవారు, ఇక్కడ నరకదా నాకగో నారకోవా, నివసించేవారు మానవులుగా జన్మించాలని కోరుకుంటారు. స్వామి, నా అదృష్టఫలంగా నాకు సంసార సాగరాన్ని దాటడానికి పడవ అనే మానవ శరీరం లభించింది. నా మీద దయచూపి నా పడవని నడిపే వ్యక్తిగా ఒక మంచి ఆధ్యాత్మిక గురువుని చుక్కానిగా ఏర్పరిచి నా పడవ ఆవల తీరానికి చేరడానికి అవసరమయ్యే అనుకూల వాయువు వీచేలా చేసి నన్ను సంసార సముద్రాన్ని దాటించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అవ్యక్తం మార్గయంత శృతిభిరపి ఏరపి నయై కేవల జ్ఞానలుబ్ధ్వా క్లిశ్యంతేతీవ సిద్ధిం బహుతరజనుషామంతయేవాప్నువంతి. దూరస్థ కర్మయోగోపి చ పరమఫలే నన్వయం భక్తియోగ త్వామూలాదేవ హృద్య స్తరితమయి భగవత్ ప్రాపకో వర్ధతాం మే. ప్రభు, కేవలం జ్ఞానం, తత్వజ్ఞానాన్ని పొందాలనుకునే కొందరు సాధకులు కేవలం తత్వజ్ఞానాన్ని పొందాలనుకునే కొందరు సాధకులు ఎంతో శ్రమించి వేదాలు పఠించడం ద్వారా, మీమాంసాది శాస్త్రాల ద్వారా యుక్తివాదాలు చేస్తూ అవ్యక్త పరబ్రహ్మమైన నిన్ను అన్వేషిస్తుంటారు. అయితే అలా నిన్ను అన్వేషించేవారు ఎన్నో జన్మల తరువాతే తమ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు. మానవులు ఆచరించే కర్మయోగానికి కూడా పరమఫల ప్రాప్తి ఎంతో దూరంగా ఉంటుంది. అనగా కర్మయోగాన్ని ఆచరించినప్పటికీ పరమఫలం త్వరగా లభించదు. ప్రారంభం నుంచి మధురాతి మధురంగా ఉండే భక్తి మార్గం మాత్రమే త్వరగా భక్తుల్ని నీ దగ్గరికి చేర్చే సాధనం. కనుక ప్రభు, నాలో భక్తి పరిపూర్ణంగా నిండి ఉండేలా అనుగ్రహించు అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జ్ఞానాయైవాతి యత్నం మునిరపవదతే బ్రహ్మతత్వం తు శృణ్వన్ గాఢం త్వత్పాదభక్తిం శరణమయతి యస్తస్య ముక్తిం కరాగ్రే. త్వధ్యానేపీహ తుల్య పునరసుకరతా చిత్తచాంచల్యహేతో అభ్యాసాదాసు శక్యం తదపి వసయితుం తత్కృపాచారుతాభ్యాం. వేదవ్యాస మహర్షి తాను రచించిన పురాణాలలో శాస్త్రజ్ఞానం ద్వారా మాత్రమే, అనగా కేవలం జ్ఞానయోగం ద్వారా మాత్రమే భగవతత్వాన్ని తెలుసుకోవటం తగదని పేర్కొన్నారు. నిజమైన బ్రహ్మతత్వాన్ని ఎవరైతే శాస్త్రాల నుంచి అవగతం చేసుకుని
గాఢమైన భక్తితో నీ పాదాలని శరణు వేడుకుంటారో అలాంటి వారికి మాత్రమే మోక్షము కరతలామలకం అవుతుంది. మానవుల మనస్సును సహజంగా చంచలమైనది కాబట్టి మానవుల మనస్సు సహజంగా చంచలమైనది కాబట్టి నీ మీద ధ్యాసని ఉంచటం చాలా కష్టం. అందుకనే అర్జునుడు అడిగే చంచలం మహాకృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే కృష్ణయ్య ఏం చెప్పారు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు చెప్పింది కరెక్టే కదా, కానీ అభ్యాసంతో మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే నిరంతరం అభ్యాసం ద్వారా మనస్సుని నియంత్రించుకునే అవకాశం ఉంది. అలాగే నీ రూప సౌందర్యాన్ని మనసులో నిలుపుకున్నట్లయితే నీ అనుగ్రహంతో ధ్యానం అలవోకగా మానవులకు సిద్ధిస్తుంది. నిర్విణ్ణా కర్మ మార్గే ఖలు విషమతమే త్వత్కథాధో చ గాఢం జాతశ్రద్ధోపి కామా నై భువనపతే నైవ శక్నోమి హతుం దూర్భూయో నిశ్చయేన త్వయి నిహితమనా దోషబుద్ధ్యా భజస్త్వాన్ ఉష్ణీయాం భక్తిమేవ త్వయి హృదయగతే క్షంతి సంగా అన్నాడు. క్షంతి సంగా అంటే స్వామి కర్మమార్గాన్ని అనుసరించడం చాలా కష్టం. అందుకే నేను కర్మల ద్వారా ఆసక్తి చూపకుండా నీ దివ్య కథల్ని వినటం, వాటిని మననం చేసుకోవటం మీదే ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాను అన్నారు. అంటే కర్మల ద్వారా పరమాత్మని చేరుకోవటం కష్టం అని అన్నారు. అంటే ఎన్ని కర్మలని చేయగలవు? ప్రతి కర్మకి కూడా ఒక ఆవరణ ఉంది. అది ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము కదా. భక్తి మార్గంలో అయితే ఒక్క సత్వగుణం మాత్రమే అక్కడ ఉండాలి కదా. పరిపూర్ణమైన చిత్తశుద్ధి కలిగి భక్తి మార్గంలో ఉంటే అది కర్మ కంటే కూడా భక్తి మార్గం శ్రేయస్సు అవుతుందన్నమాట. అయినప్పటికీ ఇది చేసుకోవటం మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాను. అయినప్పటికీ కోరికల మీద నాకు ఆసక్తి తగ్గటం లేదు. ఇదే కదా మన ప్రాబ్లమ్స్ అన్నీను. ఎంత భక్తి మార్గంలో ఉన్నప్పటికీ ఏదో ఒక మాయమని అంటే ఈ మనస్సుని ఆవహిస్తూనే ఉంటుందన్నమాట. అంటే వాసనలు ఎప్పటివో ఆ వాసనలు కదా తగ్గటం లేదు. అందుకే విషయసుఖాల వల్ల కీడు జరుగుతుందని గ్రహించి ఎటువంటి ప్రత్యేకమైన ఆసక్తి చూపకుండా వాటిని అనుభవిస్తూ నీ మీద భక్తి ప్రపత్తులని పెంపొందించుకుంటాను. అంటే వచ్చిన దాన్ని అనుభవించటం, రానిదాన్ని కూడా సంతోషంగా స్వీకరించడం కదా. అప్పుడు మనసుకి బాధ అంటే సుఖము, సంతోషము, కష్టము ఇవేవి కూడా మనసుకి అంటకుండా ప్రార్థం భుజ్యమానోపి అన్నట్టుగా అన్నిటినీ అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. పెంపొందించుకుంటూ నీవు గనక నా హృదయంలో నిలిచి ఉంటే లౌకికమైన వాంఛలన్నీ తమంత తామే దూరమైపోతాయి అన్నారు. కశ్చిత్ క్లేశార్జితార్థ క్షయ విమలమతిరుధ్యమానో జనోఘో ప్రాగేవం ప్రాహ విప్రో న ఖలు మమ జన కాలకర్మగ్రహావ చేతో మే దుఃఖహేతు స్తదిహ గుణగణం భావయత్ సర్వకారీ యుక్త్వా శాంతో గతస్త్వాం మమ చ కురు విభో తాదృశీం చిత్తశాంతిం. కచ్చిత్ క్లేశార్జితార్థ. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడి సంపాదించిన ధనాన్ని కొద్ది కాలంలోనే కోల్పోయాడు. ధనం ఏమవుతుందండి, వస్తే ఖర్చు పెట్టేస్తాం కదా, అది కొన్ని రోజులు ఉంటుంది. ఎంత పొదుపు చేసిన వాడైనా ఎప్పుడప్పుడు తరిగిపోతుంది కదా, అలా అనమాట. అది కోల్పోయాడు. ఈ అనుభవంతో అతనికి వివేకం కలిగింది. అంటే ఏదైనా వస్తువు వస్తే అది మళ్ళీ పోతుంది, దానికోసము
చింతపడకూడదు అనే వివేకం కలిగింది. అందుకని ధనం కోల్పోయిన బాధ అనేది లేకుండా ఎంతో నిర్మలంగా అతడి మనసు తయారైంది. అతడు ధనం కోల్పోయాడన్న విషయం తెలుసుకున్న ప్రజలు అతడి దగ్గరికి వచ్చి, నీవు సంపాదించినది ఎలా కోల్పోయావు? జనాలు మళ్ళీ వాటిని మీద రగుల్పుల్ అంటే విసురుతూ ఉంటారన్నమాట. అంటే మళ్ళీ అది జ్ఞాపకానికి తెప్పించేటట్టుగా చేస్తారు. ప్రజల మాటలు అలాగే ఉంటాయి. లౌకికులు కోల్పోయావు అంటే అతన్ని ప్రశ్నలతో వేధించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనలో, నా దుఃఖానికి కారణం ఈ జనాలు కానీ, కాలం కానీ, కర్మ కానీ, గ్రహాలు కానీ కాదు, కేవలం నా మనస్సే నా దుఃఖానికి కారణం అని తెలుసుకున్నాడు. అంటే ఎవరైనా ఏదైనా అంటే అది పుచ్చుకుంటే నీకు బాధ కదా, అది నువ్వు స్వీకరించకపోతే బాధ అనేది ఇది గౌతమ బుద్ధుడు చెప్పిన రహస్యం అన్నమాట. స్వీకరిస్తే నీకు అది బాధ కలిగిస్తుంది, స్వీకరించకపోతే అది ఒక శబ్దమాత్రంగా తీసుకుంటే అది నిన్ను బాధించదు. కానీ ఇవి ఆ టైంకి మనకు గుర్తుకొస్తాయా అంటే చెప్పడం కష్టం. అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కేవలం నా మనస్సే నా దుఃఖానికే కారణం, ఆ మనస్సే నా ఆత్మలో కర్తృత్వ భోక్తృత్వ వంటి గుణాల్ని ఆరోపిస్తూ అన్నింటికీ కారణమవుతోంది. ఇలా ఆలోచించి మానసిక శాంతిని పొందాను. అంటే నన్ను అన్నారు, నేను చేశాను కదా, ఇలాంటివి మన మీద అంటే మనస్సు మీద వెచ్చుకుంటే అప్పుడు అది బాధని, అది దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ కలిగిస్తుంది. అది 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 తెలుసుకొని చాలా శాంతిగా ఉన్నాడన్న శాంతిని పొందాడు. ఓ పరంధామ, నాకు కూడా ఆ బ్రాహ్మణుడిలాగా మనశ్శాంతి పొందే వరాన్ని అనుగ్రహించు. ఐల ప్రాఊర్వశీ అంటే ఊర్వశీ అన్నమాట. ప్రాగూర్వశీం త్రతివివ సమనా సేవమానశ్చిరం తాం గాఢం నిర్విద్య భూయో యువతి సుఖమిదం క్షుద్రమేవేతి గాయన్ త్వద్భక్తిం ప్రాప్య పూర్ణ సుఖతరమచరత్ తత్వద్వదుద్ధూత సంగం భక్తోత్తంసం క్రియామాం పవనపురపతే అంతమేరుంధిరోగా. అంటే పూర్వం ఇలుడి కుమారుడైన పురూరవుడు, ఇది మనకి కథ తెలిసిందే కదా. పురూరవుడు అప్సరస అయిన ఊర్వశిని వరించి ఆమెతో కలిసి ఎంతో కాలం సుఖభోగాలు అనుభవించాడు. ఆయన మత్స్యలోకానికి గంధర్వలోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మరి అవునా? అలాగే ఊర్వశి వెళ్ళిపోతే మరి ఆయనకి చాలా బాధ కలిగింది. దాంట్లో తండ్రి విరక్తి చెంది, ఇదంతా మనకి కథలుగా తెలిసినవే కదా. ఎంతో కాలం సుఖభోగాలు అనుభవించాడు. ఆ తరువాత విషయ సుఖాలనేవి తుచ్చమైనవని, అల్పాతి అల్పమైనవని గ్రహించి ఊర్వశి వియోగంతో తీవ్రమైన వైరాగ్యాన్ని పొందాడు. ఆ అనుభవంతో అతడు స్త్రీ సుఖం అనేది చాలా క్షుద్రమైనదని చెబుతూ నీ మీద భక్తిని పెంచుకుని సంగరహితుడై పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాడు. అది యువతి సుఖమిదం క్షుద్రమేవేతి గాయన్ అని కదా. తద్భక్తిం ప్రాప్య పూర్ణ సుఖతరమచరత్వద్వదుద్ధూత సంఘం. అక్కడి నుంచి శ్రీ సంఘాన్ని వదిలేశాడు, ఆనందాన్ని పొందాడు. ఓ గురువాయుపురాధీశ్వర, నన్ను కూడా నిస్సంగుడిగా, విషయదూరుడిగా, ఉత్తమ భక్తుడిగా చేసి నా రోగాలన్నిటినీ హరించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.